is a legend in the jungles of the Amazon. But you've never had the key. మహేష్ బాబు రాజమౌళి సినిమా SSMB 29 సినిమాకు సంబంధించి స్టోరీ అయితే లీక్ అయిపోయింది భయ్య. నిజం చెప్తున్నా, ఈ విషయం విన్న తర్వాత ఏ హీరో ఫ్యాన్స్ కైనా ఖచ్చితంగా గూస్ బంప్స్ అయితే రావాల్సింది. మరి ఇంతకీ విషయం ఏంటనేది ఇప్పుడు ఈ వీడియోలో డీటెయిల్ గా డిస్కస్ చేద్దాం. వీడియో చాలా ఇంట్రెస్టింగ్ గా ఉండబోతోంది కాబట్టి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడడానికి అయితే ట్రై చేయండి. అలాగే వీడియోకి లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఇక లేట్ చేయకుండా వీడియోని అయితే స్టార్ట్ చేసేద్దాం. టాలీవుడ్ సినిమా ఇండస్ట్రీలో సెన్సేషనల్ డైరెక్టర్ గా గుర్తింపు తెచ్చుకున్నాడు మన రాజమౌళి. ఆయన నుంచి వచ్చే ప్రతి సినిమా 2-3 సంవత్సరాలు అయితే ఖచ్చితంగా పడుతుంది. అలా పట్టినా కూడా గ్లోబల్ రేంజ్ లో గుర్తింపు అయితే వస్తుంది ఆ సినిమాకు. అలాంటిదే రాజమౌళి చివరిగా NTR రామ్ చరణ్ కాంబినేషన్ లో వచ్చిన RRR సినిమా. ఈ సినిమా ప్రపంచ స్థాయిలో గుర్తింపు అయితే అందుకోవడమే కాకుండా ఆస్కార్ అవార్డును కూడా దక్కించుకుంది. ఇవన్నీ మాకు ఆల్రెడీ తెలుసు. ఇప్పుడు ఈ విషయాన్ని మాకెందుకు చెబుతున్నామనే కదా మీ డౌట్. దీనికి ఈ SSMB 29 సినిమాకు చాలా లింక్ అయితే ఉందని చెప్పాలి. ఇకపోతే బెస్ట్ లిరిక్స్ భాగంలో చంద్రబోస్ గారికి, మ్యూజిక్ భాగంలో MM కీరవాణికి ఇద్దరికి ఆస్కార్ అవార్డు అయితే వచ్చింది భయ్య. ఈ టైంలోనే రాజమౌళి నుంచి వచ్చే నెక్స్ట్ సినిమా కోసం ఫ్యాన్స్ అంతా 1000 కళ్ళతో అయితే వెయిట్ చేస్తూ ఉన్నారు. మహేష్ బాబుతో ఏకంగా ఫ్యాన్ వరల్డ్ మూవీని అయితే ప్రకటించేశాడు రాజమౌళి. అలాంటి రాజమౌళి చేతిలో పడ్డ మహేష్ బాబు ప్రేక్షకులను ఏ విధంగా మెప్పిస్తాడు అని చాలా అనుమానాలు అయితే వ్యక్తం చేస్తూ ఉన్నారు భయ్య. అసలు విషయంలోకి వెళ్తే మహేష్ బాబు అంటేనే అందరికీ ముందుగా గుర్తొచ్చేది అందం. అందుకే ఇప్పటి వరకు ఒక్కసారి కూడా ఆయన డీ గ్లామర్ గా నటించిన హిస్టరీనే లేదు. అలా నటిస్తే జనాలు కూడా ఆయన అస్సలు ఒప్పుకోరు. ఎందుకంటే సగం మంది జనాలు మహేష్ బాబు అందం చూడడం కోసమే థియేటర్లకైతే వెళ్తారు. అందుకే ఆ విషయంలో డైరెక్టర్లు కూడా ఎంతో క్లారిటీగా ఉండి మహేష్ బాబును మరింత అందంగా తెరపై చూపించాలనే ప్రయత్నం కూడా చేస్తూ ఉంటారు. కానీ ఇప్పుడు ఈ సినిమా విషయంలో అంత రివర్స్ అనే చెప్పాలి. ఈ SSMB 29 సినిమా టీం నుంచి అందుతున్న సమాచారం ప్రకారం ఈ సినిమాలో మహేష్ బాబుకు ఒక టఫ్ సిచ్యువేషన్ అయితే ఎదురైనట్టు తెలుస్తోంది. అసలు విషయంలోకి వెళితే ఈ సినిమాలో మహేష్ బాబు చేత రాజమౌళి చాలా విన్యాసాలు చేయించబోతున్నట్లయితే తెలుస్తోంది. రీసెంట్ గా ఈ సినిమా టీం నుంచి వచ్చిన సమాచారం ప్రకారం ఈ సినిమాలో ఒక 20 నిమిషాల పాటు వైల్డ్ ఫైర్ అటాక్ అయితే ఉండబోతుందట. ఆ సీను థియేటర్ మొత్తాన్ని షేక్ చేయబోతుందని తెలుస్తోంది. అంతేకాదు ఆ సన్నివేశం కోసం జక్కన్న ఎటువంటి డూప్ లేకుండా నిజమైన మంటల్లో మహేష్ బాబును నడిపించాలని నిర్ణయం తీసుకున్నట్లయితే తెలుస్తోంది. మొదట ఇలా చేయడానికి మహేష్ బాబు అయితే అస్సలు ఒప్పుకోలేదట. కానీ సీన్ గురించి క్లియర్ గా వివరించడంతో మహేష్ బాబు కూడా చేస్తానని హామీ ఇచ్చినట్టు తెలుస్తోంది. ఇకపోతే ఈ సినిమాలో ఆ 20 నిమిషాలు మాత్రం చాలా ప్రత్యేకంగా ఉండబోతుందని ఖచ్చితంగా చెబుతూ ఉన్నారు ఈ సినిమా టీం. ఇక మహేష్ బాబు విషయానికి వస్తే ఈ సినిమా విషయంలో చాలా క్లారిటీగా ఉన్నాడనే చెప్పాలి భయ్య. ఇంతవరకు మహేష్ బాబు అంతలా జుట్టు అండ్ గడ్డం పెంచి మనం ఇంతవరకు ఎక్కడ కూడా చూడలేదు. మొదటిసారిగా ఈ సినిమాలో చూడబోతున్నారు. అంతేకాకుండా ఇంతవరకు సట్టిపడినటువంటి మహేష్ బాబు మొట్టమొదటిసారిగా తన సట్టిప్పి 6 ప్యాక్ అయితే చూపించబోతున్నాడు భయ్య. ఇవన్నీ చూస్తుంటే ఈ సినిమా మహేష్ బాబు కెరియర్ లోనే ది బెస్ట్ సినిమాగా ఉండబోతుందని తెలుస్తోంది. గుంటూరు కారం సినిమా చేసి ఆయన తర్వాత సినిమా రాజమౌళికి గ్రీన్ సిగ్నల్ అయితే ఇచ్చేశాడు. ఈ సినిమాకు సంబంధించి ఏ చిన్న విషయం వచ్చినా కూడా అది నేషనల్ వైడ్ గా ట్రెండ్ అయిపోతుంది భయ్య. కానీ ఈ సినిమాకు సంబంధించి ఇంకా పూర్తి స్థాయిలో ప్రేక్షకుల ముందుకు రావాల్సిన విషయాలు చాలానే ఉన్నాయి. అలాగే SSMB 29 సినిమాలో ఎవరు హీరోయిన్ గా కనిపించబోతున్నారని చాలా మందికి చాలా డౌట్ అయితే ఉండేది. కానీ ఇప్పుడు రీసెంట్ గా ప్రియాంక చోప్రా ఇండియాకు రావటం, అది టాలీవుడ్ కు అడుగు పెట్టడం చూశాక ఖచ్చితంగా ఈ SSMB 29 సినిమాలో ప్రియాంక చోప్రా హీరోయిన్ గా కనిపించబోతుందని ఒక క్లారిటీ అయితే వచ్చేసింది. ఈ సినిమాలో విలన్ గా పృథ్వీరాజ్ సుకుమారన్ అయితే కనిపించబోతున్నట్లు ఆల్మోస్ట్ కన్ఫర్మ్ అయితే అయిపోయింది భయ్య. అలాగే ఎప్పట్లాగానే MM కీరవాణి గారు ఈ సినిమా కోసం ది బెస్ట్ మ్యూజిక్ ఇవ్వాలని చాలా కష్టపడుతున్నట్లు కూడా తెలుస్తోంది. ఈ సినిమా పూజా కార్యక్రమాలు పూర్తిగా కంప్లీట్ చేసుకుని ఈ సినిమా షూటింగ్ కూడా స్టార్ట్ చేయబోతున్నట్లు అందరికి తెలిసిన విషయమే. ఈ SSMB 29 సినిమా వారణాసి బ్యాక్ డ్రాప్ లో అయితే స్టార్ట్ కాబోతోంది భయ్య. ఫస్ట్ షూటింగ్ వచ్చేసి హైదరాబాద్ లోనే భారీ సెట్ వేసి అయితే స్టార్ట్ చేయబోతున్నారు. ఆ తర్వాత షూటింగ్ మొత్తం విదేశాల్లో అయితే ఉండబోతుందట. సో ఇది గైస్, మరి ఈ SSMB 29 సినిమా గురించి మీరేమనుకుంటున్నారు? అలాగే ఈ సినిమాలో మహేష్ బాబు ఇంతవరకు మనం ఎప్పుడు చూడనటువంటి కొత్త లుక్లో కనిపించడం గురించి మీరేమనుకుంటున్నారో తప్పకుండా కామెంట్ చేయండి. వీడియోకి లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఇలాంటి మరొక ఇంట్రెస్టింగ్ అప్డేట్ తో ఇంకో వీడియోలో కలుద్దాం. అంతవరకు మన ఛానల్ ని సబ్స్క్రైబ్ అయితే చేసి పెట్టుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.